హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో మనం చాలాసార్లు మార్కెట్లో వింటూ ఉంటాం 99% ఆఫ్ ద ట్రేడర్స్ ఫెయిల్ ఇన్ స్టాక్ మార్కెట్. సో రిమైనింగ్ 1% మాత్రం డబ్బులు సంపాదిస్తున్నారు కదా. సో ఆ 1% ఎందుకు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళకి ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేస్తారనమాట. సో మనం జనరల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కరెక్ట్ టైంకి బుక్ చేసుకోకపోవచ్చు, లేకపోతే లాసెస్ వస్తున్నప్పుడు తొందరగా కట్ చేయకుండా లాసెస్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళచ్చు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మనం ఎమోషనల్ బయాస్డ్ పెట్టుకోవడం వల్లే చాలామంది లూజ్ అవుతూ ఉంటారు. కానీ ఈ 1% ట్రేడర్స్ వాళ్ళు కంటిన్యూస్గా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకంటూ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంటుంది అండ్ అలాగే వాళ్ళు ఒక సైకాలజీని మెయింటైన్ చేయగలుగుతారు. సో వాళ్ళు ఎమోషన్స్ని పెట్టకుండా స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ వెళ్ళగలుగుతూ ఉంటారు. సచ్ దట్ వాళ్ళకి ఎప్పుడు కంటిన్యూస్గా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అయితే మ్యాక్సిమం 99% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే సైకాలజీని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేరు, లేదా కొంతమంది సైకాలజీని అంటే వాళ్ళు ఎమోషనల్గా కరెక్ట్గా ఉన్నా కూడా రైట్ స్ట్రాటజీ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉండదు. ఆ స్ట్రాటజీ ఒకటి తెలిసిన తర్వాత అది రైట్ ఆర్ రాంగా అని బ్యాక్ టెస్ట్ చేయడానికి కావాల్సినంత డేటా దొరకదు. సో మనకిప్పుడు ఆ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి, లేకపోతే ఒక మంచి స్ట్రాటజీని క్రియేట్ చేసుకోవడానికి అండ్ అలాగే ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేయడానికి మనకి అల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఆ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో నేను అబ్జర్వ్ చేసింది అండ్ నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది ఏంటి అంటే స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్. సో ఇప్పుడు స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేస్తూ మనం ఆల్గో ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సింపుల్గా స్ట్రీక్ ప్లాట్ఫామ్ మనం చూడడం కోసం గూగుల్లో స్ట్రీక్ అని టైప్ చేస్తాను. సో స్ట్రీక్ అని టైప్ చేయగానే ఫస్ట్ streak.tech అని మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ కనుక మనం ఓపెన్ చేసినట్టయితే స్ట్రీక్ ప్లాట్ఫామ్ మనకు కనపడుతూ ఉంటుంది. సో ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మనం స్ట్రాటజీ డెవలప్ చేయడానికి, బ్యాక్ టెస్ట్ చేయడానికి ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ లాగిన్ అవ్వడం కోసం మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు, లేదా జీరోదా కైట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. సో ఒకవేళ మీకు జీరోదా అకౌంట్ లేకపోతే డైరెక్ట్ లాగిన్ సైన్అప్ క్లిక్ చేసి మీ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు, లేదా జీరోదా క్వైట్ ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చు. సో నాకు ఆల్రెడీ జీరోదా కైట్ ఉంది కాబట్టి నేను లాగిన్ విత్ కైట్ నేను చేస్తున్నాను. సో మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్లో లాగిన్ అయిన తర్వాత మనకి జీరోదా అకౌంట్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంది కాబట్టి జీరోదా అకౌంట్లో నాకు ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంది. సో దాంట్లో నేను ఈరోజు కనుక ఏదైనా ట్రేడ్ చేసుంటే అది నాకు మార్జిన్ యూజర్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే కమోడిటీ అకౌంట్లో కూడా మనం ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు, డైరెక్ట్గా స్ట్రీక్ ప్లాట్ఫామ్ నుంచే జీరోదా అకౌంట్లో కూడా ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. సో కమోడిటీకి సంబంధించిన బ్యాలెన్స్ మనకు కనపడుతూ ఉంటుంది. ఆ రోజు చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి మార్జిన్ యూజర్లో కనపడుతూ ఉంటుంది. అయితే మీకు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ క్రియేట్ చేసిన కొన్ని స్ట్రాటజీస్ మీరు ఆల్రెడీ యూస్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్ డిస్కవర్లోకి వెళ్ళొచ్చు. సో ఈ డిస్కవర్లో మీకు ట్రెండ్ ఫాలోయింగ్కి సంబంధించిన స్ట్రాటజీస్ రెడీగా ఉన్నాయి. సో ఈ ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీస్ యొక్క సక్సెస్ రేట్ ఏ స్టాక్లో ఎంతగానో ఉంది అని చూసుకుంటూ దాన్ని మీరు ట్రేడ్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే మీన్ రివర్షన్, మొమెంటమ్ అండ్ ప్రైస్ యాక్షన్. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో మీకు ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ కనుక మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని దాన్ని యూస్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఈ డిస్కవర్ ఆప్షన్లో ఉన్న ప్రైస్ యాక్షన్ చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ అంతా మీరు డైరెక్ట్గా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో తర్వాత టెక్నికల్ సెక్షన్లోకి కనుక వెళ్తే, సో ఈ టెక్నికల్ సెక్షన్లో మనకి ఒక పర్టికులర్ స్టాక్ బుల్లిష్లో ఉందా లేకపోతే బెరిష్లో ఉందా అని చెప్పి మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది. అయితే ఎలా చెప్తున్నారు వీళ్ళు బుల్లిషా బెరిషా అనేది, ఆ మెథడాలజీ కనుక నేను తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకసారి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. టెక్నికల్ డెప్త్ అని ఉంది. సో ఆ టెక్నికల్ డెప్త్ మీద కనుక నేను క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మనం చాలా చాలా ఇండికేటర్స్ వాడి మనం అది బుల్లిషా బెరిషా చెప్తున్నాము. అండ్ ఏ టెక్నికల్ ప్యాటర్న్ ప్రకారం లేదా ఏ టెక్నికల్ ఇండికేటర్ ప్రకారం అది బుల్లిషా బెరిషా అనేది ఎలా తెలుస్తుంది అని చూస్తే ఇక్కడ ఆర్ఎస్ఐ ప్రకారం న్యూట్రల్ ఉంది. ఎన్ అంటే న్యూట్రల్, ఎస్ అంటే సెల్లింగ్ జోన్లో ఉంది, బి అంటే బయింగ్ జోన్లో ఉంది. సో ఆర్ఎస్ఐ న్యూట్రల్ చెప్తుంది, స్టొకాస్టిక్ న్యూట్రల్ చెప్తుంది, సిసిఐ ఇండెక్స్ న్యూట్రల్ చెప్తుంది, ఏడిఎక్స్ న్యూట్రల్ చెప్తుంది. సో ఇలాగా మనకి ఎన్ని ఇండికేటర్స్ యూజ్ చేసి అది బుల్లిష్లో ఉందా లేకపోతే బెరిష్లో ఉందా అని మనం ఒక కంక్లూజన్కి రాగలుగుతున్నాం. సో ఇంత డీప్ స్టడీ జరుగుతుంది కాబట్టి మనకి ఈ స్ట్రాటజీస్ ఇక్కడ మనకు కనిపించే బుల్లిష్నెస్ బెరిష్నెస్ అనేది వర్కౌట్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాకు డిఫరెంట్ స్టాక్స్, సొనాటా సాఫ్ట్వేర్, హిందుస్థాన్ యూనిలివర్, మిండా ఇండస్ట్రీస్, ఇలా నాకు డిఫరెంట్ స్టాక్స్ నాకు ఇక్కడ యాడ్ అయ్యి ఉన్నాయి. వీటిలో ఇది నాకు బెరిషా బుల్లిషా చెప్తున్నాడు. అయితే ఇంతకంటే ఇంపార్టెంట్ అంటే నాకు ఇంకా బాగా నచ్చిన ఫ్యాక్టర్ ఏంటి ఇందులో అని అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. సో ఇప్పుడు
సపోజ్ నాకు హిందుస్థాన్ యూనిలివర్ అనే స్టాక్ బుల్లిష్‌లో ఉందా? బెరిష్‌లో ఉందా? నేను చూడాలి. సో నేనేం చేస్తాను టెక్నికల్స్‌లో నేనిక్కడ యాడ్ చేసుకుంటాను. లేదా లెట్ అస్ సే నాకు ఇంకొక స్టాక్ ఏదో కావాలి. ఐసీఐసీఐ బ్యాంక్ నేను చూడాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఐసీఐసీఐ బ్యాంక్‌ని సెర్చ్ చేసి నేనిక్కడ యాడ్ చేస్తున్నాను. సచ్ థట్ నాకు ఐసీఐసీఐ బ్యాంక్ బుల్లిష్‌లో కనపడుతుంది. సో బుల్లిష్‌లో కనపడుతున్నప్పుడు జనరల్‌గా నేనేం చేస్తానంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌కి వెళ్తాను. వెళ్ళి నాకిప్పుడు R1 రెసిస్టెన్స్‌కి దగ్గరలో ఉన్నాను నేను. R1 దాటితే మళ్ళీ R2 వెళ్ళేదాకా నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి యూజువల్‌గా R1 దాటిన తర్వాత నేను బై చేసుకోవాలి. లేదు ఒకవేళ R1 కిందకి వెళ్ళింది అని అనుకుంటే మళ్ళీ మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇలాగ మనం యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే ఒకవేళ స్క్రీన్‌లో గనక మనం ప్రైజెస్ చూస్తూ ఉంటే మేబీ అక్కడ ఆ ఎమోషన్స్ అనేవి మన మీద అప్లై అవ్వచ్చు. బట్ ఇక్కడ ఎమోషన్ లెస్‌గా మనం వర్క్ చేస్తాం కాబట్టి సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటది. మనం ఒకవేళ 1 మినిట్ క్యాండిల్‌లో యూజ్ చేసుకోవాలంటే 1 మినిట్‌లో చూసుకోవచ్చు. లేదు 5 మినిట్ క్యాండిల్‌లో కావాలంటే 5 మినిట్‌లో చూసుకోవచ్చు. 30 మినిట్ ఆర్ 1 అవర్, 1 డే మనకి ఇష్టం వచ్చిన టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఆ పర్టిక్యులర్ స్టాక్ సపోర్ట్‌కి దగ్గరగా ఉందా? లేకపోతే రెసిస్టెన్స్‌కి దగ్గరగా ఉందా? అని చెప్పి మనం ఇక్కడ ఏ స్క్రిప్ట్‌కి కావాలనుకుంటే ఆ స్క్రిప్ట్ ఇక్కడ యాడ్ చేసుకొని మనం చూసుకోవడం కుదురుతుంది. సో వన్స్ మీరు ఈ ప్లాట్‌ఫార్మ్ గనక యూజ్ చేశారు అంటే ఆబ్వియస్‌గా దీన్ని డైలీ యూజ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. సో మీరు డైలీ యూజ్ చేసేటప్పుడు దీన్ని బై చేయాల్సి ఉంటుంది. సో ఆ బయింగ్ కోసం మనం గనక ప్రైజింగ్ కోసం వెళ్తే సో నాకు ఇక్కడ డిఫరెంట్ ప్రైజింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ప్రైజింగ్ ఆప్షన్స్‌లో నాకు 3 ప్లాన్స్ ఉన్నాయి. మనకి బేసిక్, ప్రీమియం అండ్ అల్టిమేట్. సో నేనైతే అల్టిమేట్ ప్యాక్ తీసుకున్నాను. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ టెస్ట్ చేస్తూ ఉంటాను అండ్ దాన్ని ట్రేడ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏమొస్తుందంటే బేసిక్‌లో మనం 100 స్ట్రాటజీస్‌ని మాత్రం ఒక రోజులో టెస్ట్ చేసుకోగలుగుతాం. బట్ ప్రీమియం కానీ, అల్టిమేట్‌లో కానీ అయితే అన్‌లిమిటెడ్ స్ట్రాటజీస్ మనం టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ టెస్ట్ కూడా ఇలాగా బేసిక్‌లో 200 అండ్ ప్రీమియంలో 500 అండ్ అల్టిమేట్‌లో 1000 బ్యాక్ టెస్ట్ వరకు చేసుకోవచ్చు. అండ్ డిప్లాయ్‌మెంట్స్ ఎట్ ఎ టైమ్. సో ఒకేసారి ఎన్ని స్టాక్స్ మీరు డిప్లాయ్ చేయొచ్చు అంటే ఇక్కడ 25, 50 అండ్ 100 స్టాక్స్‌ని కూడా మనం ఇక్కడ డిప్లాయ్ చేసి 100 స్టాక్స్‌లో ఒకేసారి మనకి ఎప్పుడైతే ట్రేడింగ్ ప్యాటర్న్స్ వచ్చాయో మనం నోటిఫికేషన్‌ని బట్టి మనం ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కండిషన్స్. సో మనం ఎన్ని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు అంటే బేసిక్‌లో 5 అండ్ ప్రీమియంలో 7 అండ్ అల్టిమేట్‌లో 10 ఇచ్చుకోగలం. అండ్ అలాగే 70+ ఇండికేటర్స్ ప్రతి దానికి యాక్సెస్ ఉంది. అండ్ అసిస్ట్ ఆప్షన్ మీకు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది వన్స్ మనం దీన్ని బై చేసుకున్న తర్వాత. అండ్ హైకెనాషి అనేది మనకి చాలా చాలా సార్లు ఫేక్ సిగ్నల్స్‌ని తీసి పక్కన పెడుతూ ఉంటుంది. సో దానికోసం హైకెనాషి అనేది కూడా స్పెషల్‌గా అన్ని ప్లాట్‌ఫామ్స్‌కి ఇవ్వడం జరిగింది. బట్ మీరు ఒకవేళ ఎంసీఎక్స్ కానీ లేకపోతే రెంట్‌కో ట్రేడింగ్ కానీ మల్టీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీస్ ఏవైనా యూజ్ చేయాలన్నా అండ్ అలాగే ప్లాట్‌ఫామ్‌ని చాలా బాగా అర్థం చేసుకొని ఇంకా బెటర్ అవ్వడం కోసం మీకు ఒక ఎక్స్‌పర్ట్ కాల్ 30 మినిట్స్ ప్రతి మంత్‌కి ఒక 30 మినిట్స్ ఎక్స్‌పర్ట్ కాల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతది. అది అల్టిమేట్ ప్యాక్‌లో. సో ఆబ్వియస్‌గా అల్టిమేట్ ప్యాక్‌లో మనకి చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో బెటర్ నాలాగే మీరు తీసుకోవాలి అని అనుకుంటే అల్టిమేట్ ప్యాక్ తీసుకోవచ్చు. లేదా మీకు యూజ్ చేసేదాన్ని బట్టి మీరు బేసిక్, ప్రీమియం ఆర్ అల్టిమేట్ వాటెవర్ ఇట్ మే బి మీరు చూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే మనం కొన్ని స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ స్ట్రాటజీస్ కనుక నేను క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ క్రియేట్ స్ట్రాటజీ అనే దానికి వెళ్ళాలి. ఇక్కడ పైన మీకు స్ట్రాటజీస్ ఉంది. సో డిస్కవర్ సెక్షన్ ఇందాక ఆల్రెడీ చూసాము. తర్వాత మీరు ఏదైనా స్ట్రాటజీ క్రియేట్ చేసుంటే అది మై స్ట్రాటజీస్‌లోకి వస్తుంది. బట్ ఇప్పటిదాకా మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ స్ట్రాటజీలోకి వెళ్దాం. సో క్రియేట్ స్ట్రాటజీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చాలా సింపుల్ స్ట్రాటజీస్ చెప్పడానికి ట్రై చేస్తాను. తర్వాత మనం ఫర్దర్ వీడియోస్‌లో కొంచెం కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ ఇంట్రాడేకి కానీ లేకపోతే పొజిషనల్‌కి కానీ వర్కౌట్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసుకోగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఒక 3 మంచి వాలటైల్ బ్యాంక్స్‌కి ఒక స్ట్రాటజీ చూద్దాం అని అనుకుంటున్నా. సో ఏంటి అంటే 3 బ్యాంక్స్ ఐసీఐసీఐ బ్యాంక్ చూస్తున్నాను. నెక్స్ట్ అలాగే యాక్సిస్ బ్యాంక్ చూస్తున్నాను. నెక్స్ట్ ఇండస్ ఇండియా బ్యాంక్ చూస్తున్నాను. సో ఈ 3 బ్యాంక్స్ జనరల్‌గా పెరిగితే ఒక్కరోజే 3% లేకపోతే ఒకరోజు 5% లేదా ఒకరోజు 7% కూడా యూజువల్‌గా పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటది. సో ఈటిల్లో నేను ఏ టైమ్ ఫ్రేమ్ కావాలంటే అది చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ చూసుకుంటున్నాను. సో ఇక్కడ మనం టైమ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత కావాలంటే అంత. సో ఈ 5 మినిట్స్ దాంట్లో నేను ఫస్ట్ ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసి అది వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు బై చేద్దాం అని అనుకుంటున్నాను కాబట్టి బై పొజిషన్‌లో బై ఆర్ సెల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో బై నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే క్వాంటిటీ సపోజ్ నేను ఏ స్టాక్ అయినా సరే ఒక 10 క్వాంటిటీ ట్రేడ్ చేద్దాం అని అనుకుంటున్నాను అనుకోండి. సో 10, 100 ఆర్ 1000 అది మీ ఇష్టం. ఎంత యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే అంత.
నెక్స్ట్ మీరిప్పుడు బిగినర్స్ కాబట్టి అసిస్ట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి ఉంచండి. లేదు తర్వాత మీరు ఫర్దర్‌గా అడ్వాన్స్‌డ్ అయ్యారు అని అనుకుంటే అసిస్ట్ తీసేయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ మీరు అసిస్ట్‌ని టిక్ చేసి ఉంచండి. సచ్ దట్ యాస్ ఎ బిగినర్ మీకు కావాల్సిన టూల్స్ అన్నీ జనరల్‌గా రెడీ అయ్యి ఉంటాయి. సో నేనిప్పుడు ఒక సింగిల్ స్ట్రాటజీ తీసుకుంటాను. సూపర్ ట్రెండ్ అనే స్ట్రాటజీ తీసుకుంటాను. సో ఈ సూపర్ ట్రెండ్ అనేది నేనిప్పుడు బుల్లిష్‌లో ఉండాలి, బై చేయాలి అని అనుకుంటున్నా కాబట్టి మీకు అసిస్ట్ బటన్ డైరెక్ట్‌గా క్లిక్ చేసి ఉంది కాబట్టి నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక స్ట్రాటజీ వచ్చేసింది. సూపర్ ట్రెండ్ క్రాసెస్ బిలో క్లోజ్ అయితే నేను బైలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు సూపర్ ట్రెండ్ అనేది గనక తెలియకపోతే నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో నేను జీరోదాలో ఐసీఐసీఐ బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేశాను. సో దీనికి నేను సూపర్ ట్రెండ్ అప్లై చేద్దాం అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ 5 మినిట్ చార్ట్ ఓపెన్ చేశాను. సో ఏం చేస్తున్నానంటే స్టడీస్‌లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్. సో సూపర్ ట్రెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఒకసారి సెట్టింగ్ గనక చూసుకుంటే సూపర్ ట్రెండ్‌ది. సో సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే 7, 3 ఉంది బై డిఫాల్ట్. సో మనం కూడా స్ట్రీక్‌లో అదే తీసుకున్నాం. 7 అండ్ 3 తీసుకున్నాము. సో 7, 3 గనక నేను తీసుకుంటే నాకు ఇక్కడ స్ట్రీక్‌లో వాడు ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏంటి అంటే సూపర్ ట్రెండ్ 7, 3 ఏదైతే ఉందో బై డిఫాల్ట్ యూజువల్‌గా అన్ని చోట్ల అదే వస్తూ ఉంటుంది. క్రాసెస్ బిలో క్లోజ్. సో క్లోజ్ కంటే కింద గనక సూపర్ ట్రెండ్ వెళ్తే అప్పుడే జస్ట్ క్లోజ్ అయితే క్లోజ్‌కి కిందకి వెళ్తే అలాంటప్పుడు బై వస్తదంట. సో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నాకు ఈ క్రాసెస్ బిలో క్లోజ్ అయింది కాబట్టి నాకు ఇక్కడ బై ఇండికేషన్ ఇచ్చింది ఐసీఐసీఐ బ్యాంక్. దాని తర్వాత ఎక్కడన్నా కింద క్రాస్ అయిందా చూడండి లేదు. ఇవాళ డే అంతా కూడా ఆల్మోస్ట్ మనకి 4.5% కంప్లీట్‌గా పెరుగుతూనే వెళ్ళింది. మనకి కంప్లీట్ బయింగ్ ఇండికేషన్‌లో ఉంది. కానీ ఇక్కడ గనక నేను చూసినట్టయితే సూపర్ ట్రెండ్ అనేది క్రాసెస్ అబోవ్ క్లోజ్ అయింది. క్రాసెస్ అబోవ్ క్లోజ్ పైకి క్రాస్ అయింది కాబట్టి సెల్లింగ్ మూవ్‌మెంట్ వచ్చింది. సో ఇక్కడ సెల్లింగ్ మొమెంటం దగ్గర నాకు ఇలాగా కంటిన్యూయస్‌గా స్టాక్ పడిపోతూ వచ్చింది. సో ఇట్లాగా మనకి సూపర్ ట్రెండ్ అనేది ప్రస్తుతానికి ఈ రోజులో చూసుకుంటే నాకు 100% వర్కౌట్ అయినట్టు కనపడుతుంది. కానీ ఏ పర్టిక్యులర్ సింగిల్ స్ట్రాటజీకి 100% సక్సెస్ రేట్ ఉండదు కదా! సో ఎంత సక్సెస్ రేట్ ఉంది అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడానికి మనం వెళ్లి ప్రతి చార్ట్‌లో, ప్రతి టైమ్ ఫ్రేమ్‌లో సెలెక్ట్ చేసుకొని చూసుకోవడం కష్టం. సో ఆ బ్యాక్ టెస్ట్ చేయడానికే మనకి స్ట్రీక్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ స్ట్రాటజీ రాశాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాప్ లాస్ వచ్చేసి 0.5% తీసుకుంటున్నాను. అండ్ అలాగే టార్గెట్ వచ్చేసి 1% తీసుకుంటున్నాను. సచ్ దట్ నాకు ఎన్ని సార్లు వర్కౌట్ అయింది ఈ స్ట్రాటజీ అనేది నాకు తెలుస్తుందనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక స్ట్రాటజీ నేమ్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఆ స్ట్రాటజీ నేమ్ కోసం నేనేం చేస్తున్నానంటే సూపర్ ట్రెండ్ టెస్ట్ 1 అని పెట్టుకుంటున్నాను. సో సూపర్ ట్రెండ్ ఇప్పుడు మనం బయింగ్‌లో ఉన్నాం కాబట్టి బై టెస్ట్ 1 అనే స్ట్రాటజీ నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేశాను అనంటే నాకు ఈ ఐసీఐసీఐ బ్యాంక్‌లో, యాక్సిస్‌లో, ఇండస్ ఇండియా బ్యాంక్‌లో అది నాకు టెస్ట్ చేసి ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ టెస్టింగ్ జరుగుతూ ఉంది. సో చూడండి ఇక్కడ మనకి ఐసీఐసీఐ బ్యాంక్‌లో యాక్చువల్‌గా ఇదే స్ట్రాటజీని గనక నేను అప్లై చేసుంటే నాకు 2.72% లాస్ వచ్చేది. బట్ యాక్సిస్ బ్యాంక్‌లో ప్రాఫిట్ వస్తుంది. సో మనం ప్రతి స్ట్రాటజీని ప్రతి సింగిల్ స్టాక్‌కి వర్కౌట్ అవుతది అని లేదు. కొన్ని స్ట్రాటజీస్ కొన్ని స్టాక్స్‌కి చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీని నేను సింగిల్ డేలో అప్లై చేసినప్పుడు నాకంతా 100% సక్సెస్ రేట్ కనిపించింది. బట్ ఇక్కడ మనకి సాఫ్ట్‌వేర్ ఏం చేసింది పాస్ట్‌లో ఉన్న పెర్ఫార్మన్సెస్ అన్నీ చెక్ చేసుకొని చెప్పింది కాబట్టి మనకి రైట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో దీన్ని నేను ఇంకొంచెం కరెక్ట్ చేసుకోవడం కోసం అంటే ఈ స్ట్రాటజీని ఇంకా ఏమన్నా బెటర్ చేయగలుగుతానా అని తెలుసుకోవడం కోసం ఎడిట్ పారామీటర్స్ చేసుకొని మనం దాన్ని మార్చుకోవచ్చు. సో ఈ ఎడిట్ పారామీటర్స్‌లో లెట్ అస్ టేక్ నేను లాస్ వస్తే ఒకవేళ 0.3% అని అనుకున్నాను. టార్గెట్ ప్రాఫిట్ వస్తే 1% అని అనుకుంటున్నాను. ఇలా ట్రేడ్ చేస్తే ఏమయ్యేది అన్న థింగ్ నేను చూస్తాను ఒకసారి. సో ఇది గనక నేను బ్యాక్ టెస్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ. సో ఇలాగ నేను మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నేను చెక్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇంకా ఎక్కువ లాస్ వచ్చింది ఒకవేళ మనం చూసినట్టయితే. యాక్సిస్ బ్యాంక్‌లో ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇండస్ ఇండియా బ్యాంక్ బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తే ఇందులో కూడా లాస్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీని అప్లై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు యాక్సిస్ బ్యాంక్‌లో వర్కౌట్ చేసుకోవాలి. సో ఇట్లాగా నాకు డిఫరెంట్ స్టాక్స్‌కి మనకి ఎక్కడెక్కడ వర్కౌట్ అవుతుంది, ఏ స్ట్రాటజీ ఎంత బాగా వర్కౌట్ అవుతుంది, దాంట్లో చేంజెస్ ఎలా చేసుకోవాలి అనేది మనకి అర్థమవుతుందనమాట. సో ప్రస్తుతానికి ఈ యాక్సిస్ బ్యాంక్‌లో ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను యాక్సిస్ బ్యాంక్‌లో ట్రేడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అందుకని యాక్సిస్ బ్యాంక్‌ని నేను టిక్ చేసుకొని డిప్లాయ్ అనే ఆప్షన్ గనక నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేయాలి, మనం ఏ చార్ట్‌లో ట్రేడ్ చేయాలి అండ్ అలాగే
స్ట్రాటజీ సైకిల్ ఒకసారి ట్రేడ్ చేయాలా, 2 సార్లు ట్రేడ్ చేయాలా, 3 సార్లు ట్రేడ్ చేయాలా, 5 సార్లు ట్రేడ్ చేయాలా అని స్ట్రాటజీ సైకిల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంఐఎస్ అంటే ఇంట్రాడే అండ్ సీఎన్సీ అంటే పొజిషనల్ బేస్డ్ ట్రేడ్ చేయాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగా నేను దాన్ని పేపర్ ట్రేడ్ చేసి బ్యాక్ టెస్ట్ మళ్ళీ చేసుకోవచ్చు, లేదా లైవ్‌గా కూడా నేను ట్రేడ్ చేయొచ్చు. అయితే మన సింగిల్ స్టాకే అంటే సింగిల్ స్టాక్ కూడా కాదు. సపోజ్ నేను ఈ రెండిటిని ట్రేడ్ చేయాలని అనుకున్నాను అనుకోండి, ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ యాక్సిస్. అప్పుడు నేను డిప్లాయ్ 2 కొట్టొచ్చు. సో సచ్ దట్ నేను ఇప్పుడు యాక్సిస్ ఒకవేళ ట్రేడ్ చేస్తే నేను 5 క్వాంటిటీయే చేయాలి, ఐసీఐసీఐ బ్యాంక్ అయితే 100 క్వాంటిటీ చేయాలి అని అనుకున్నా కూడా నేను ఇలాగా నా క్వాంటిటీని కూడా నేను ఇక్కడ డిఫైన్ చేసుకోగలుగుతాను. సో డిఫైన్ చేసుకున్న తర్వాత ఒకవేళ నాకు పేపర్ ట్రేడ్ కావాలి అని అనుకుంటే నేను పేపర్ ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటే నాకు పేపర్ ట్రేడ్‌కి సంబంధించిన థింగ్స్ ఇక్కడ నాకు కనపడతాయన్నమాట. సో ఇప్పుడు మనం పేపర్ ట్రేడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం నెంబర్ ఆఫ్ సైకిల్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, 3 5 అని. సో ఆ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎయిదర్ టార్గెట్‌నో లేకపోతే స్టాప్ లాస్‌నో హిట్ అయ్యేదాకా లైవ్ మార్కెట్‌లో మనకి టెస్ట్ చేసి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది మనకి పేపర్ ట్రేడ్‌లో ఇక్కడ చెప్తూ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు పేపర్ ట్రేడ్‌లో కాదు దీన్ని లైవ్‌లో చేసుకోవాలి అని అనుకున్నా లైవ్‌లో చూసుకోవచ్చు, లేదా స్టాప్ చేయాలి. ఇప్పుడు మీకు ఈ స్ట్రాటజీని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే స్టాప్ చేసేయచ్చు. సో ఇలాగా నేను 2 స్ట్రాటజీస్‌ని స్టాప్ చేసేసాను. లేదు ఈ స్టాప్ చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి నేను లైవ్‌లోకి తీసుకెళ్ళాలి మార్కెట్‌లో అని అనుకున్నా కూడా రీడిప్లాయ్ అని గనక మనం క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనం లైవ్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ లైవ్‌లో ట్రేడ్ చేసేటప్పుడు ఒకవేళ నేను టేక్ లైవ్ గనక క్లిక్ చేశాను, సపోజ్ నేను 3 సైకిల్స్‌కి యూజ్ చేయాలనుకుంటున్నా. సో 3 సైకిల్స్ పెట్టుకొని టేక్ లైవ్ గనక క్లిక్ చేసి ఇంట్రాడేలో సెర్చ్ చేయాలి అని అనుకుంటున్నా. సో టేక్ లైవ్ గనక నేను క్లిక్ చేశాను అని అనుకోండి, సో అది లైవ్‌లోకి వెళ్తుంది. ఈ లైవ్‌లోకి వెళ్ళిన తరువాత ఎప్పుడైతే మీకు ఆ సూపర్ ట్రెండ్ క్రాసెస్ బిలో క్లోజ్ అని వచ్చింది కదా, ఆ స్ట్రాటజీ గనక మీకు అక్కడ అప్లై అయ్యింది అని అనుకుంటే అలాంటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. సో లైవ్ మార్కెట్‌లో మీరు చూస్తూ ఉండక్కర్లే. మీరు చూడకుండా ఆల్రెడీ మీకు ఇక్కడ బ్యాక్ టెస్ట్ జరుగుతూ ఉంటది. జరుగుతూ ఎప్పుడైతే మీకు ఆ క్రైటీరియా హిట్ అయిందో అలాంటప్పుడు మీకు ఇక్కడ టాప్‌లో ఒక నోటిఫికేషన్ వస్తది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు గనక బై క్లిక్ చేశారు అని అనుకోండి, బై అయిపోతుంది. అండ్ అలాగే సెల్ టార్గెట్ వచ్చినప్పుడో లేకపోతే స్టాప్ లాస్ హిట్ అయినప్పుడో మళ్ళీ నోటిఫికేషన్ వస్తది, ఎగ్జిట్ అయిపోవచ్చు. సచ్ దట్ మనకి మన మీద ఎమోషన్స్ అప్లై అవ్వవు. మనం స్ట్రాటజీ పరంగా ఎగ్జాక్ట్‌గా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. సో స్ట్రాటజీ సక్సెస్ రేట్ ఇక్కడ ఎంతైతే కనపడుతుందో అదే సక్సెస్ రేట్ మనం కూడా మెయింటైన్ చేసుకొని ఎమోషనల్ లెస్‌గా ట్రేడ్ చేసుకోగలుగుతాం. అందుకే ఈ అల్గో ట్రేడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఎమోషన్స్‌ని పక్కన పెట్టేసి మన స్ట్రాటజీకి ఎంతైతే సక్సెస్ రేట్ ఉందో మనకి అంతే సక్సెస్ రేట్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటది. సో మనం కూడా ఆ 1% ఆఫ్ ది ట్రేడర్స్ ప్రాఫిటబుల్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అయితే సో ఈ అల్గో ట్రేడింగ్‌ని ఆటోమేటిక్ చేయలేమా అంటే ఆటోమేటిక్ కూడా చేయొచ్చు. ట్రేడ్ రాకెట్ అనే గూగుల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. సో ఆ ట్రేడ్ రాకెట్ అనే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని గనక ఇన్‌స్టాల్ చేసుకుంటే మనం అప్పుడు అల్గో ట్రేడింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్‌గా ఆటోమేటిక్ చేయడానికి కూడా కుదురుతుంది. సో ఐ థింక్ ఈ వీడియో అందరికీ బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఫర్దర్‌గా ఇంకా స్ట్రాంగ్ స్ట్రాటజీస్ మనం స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేస్తూ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఫర్దర్ వీడియోస్‌లో నేర్చుకుందాం. సో థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.